12 ఏళ్లకొకసారి వచ్చే ఆధ్యాత్మిక కుంభమేళ సరస్వతి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. అంతర్వాహినిగా ప్రవహించే చదువుల తల్లి నదీ తీరంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. మే 21 నుండి జూన్ 1 వరకు జరిగే ఈ అంత్య పుష్కరాలు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. 12 ఏళ్ల పుష్కర చక్రం ముగిసే ఈ అరుదైన సమయంలో పుణ్యస్నానం ఆచరించేందుకు కాళేశ్వర క్షేత్రం సర్వం సిద్ధమైంది. గతేడాది మే నెలలో ప్రారంభమైన పుష్కర చక్రం ఇప్పుడు అంత్య పుష్కరాలతో పరిసమాప్తం కానుంది. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సాధారణంగా పుష్కర కాలంలో ప్రారంభ 12 రోజులను ఆది పుష్కరాలని, ముగింపు 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. జూన్ నెలలో గురుగ్రహం మిథున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఈ పుష్కర స్నానాలు కొనసాగుతాయి. సరస్వతి, గోదావరి, ప్రాణహిత నదులు కలిసే ఈ పవిత్ర ప్రదేశంలో స్నానం చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, చదువుల తల్లి సరస్వతి దేవికి విశేష అర్చనలు నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా మే 21న ప్రారంభమయ్యే ఈ వేడుకల్ని పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. 12 ఏళ్లకొక్కసారి వచ్చే ఈ అద్భుత ఆధ్యాత్మిక అవకాశాన్ని నిరుద్యోగ యువత, విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం సద్వినియోగం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం DD న్యూస్ తెలంగాణను ఫాలో అవ్వండి.